చింతపండు మల్లికి బీసీల మీద ఇంతగానం ప్రేమ ఎందుకు ఉట్టుకొచ్చింది ఉన్న పలంగా? ప్రతిరోజు వరుస పెట్టి మరి బీసీ సభలకు ఎందుకు హాజరవుతున్నాడు? ప్రతిరోజు బీసీ బిడ్డల మీద ఇంతగానం ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నాడు అనేది దాని వెనకాల వీని అసలైన ఉద్దేశం ఏంటో చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. చివరి వరకు చూసి ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. విషయాల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిండు చింతపండు మల్లన్న. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వీని అతి తెలివితేటల గురించి తెలుసు కాబట్టి వీని ఎక్కడుంచానో అక్కడనే ఉంచారు. వీడేంది అంటే నాకు ఇప్పుడు మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి కావాలని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఏం చేస్తారు? మెడబట్టి గాంధీ భవన్ల నుంచి అవతలకి నూకుతారు వీడిని. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ రెడ్డి మంత్రుల రెడ్డి ముఖ్యమంత్రి మోసేతికి కింద నీళ్లు తాగుతూ రెడ్లకు గులాంగిరి చేసుకుంటా బయటికి వచ్చి బీసీ బిడ్డల్ని రెచ్చగొడుతున్నాడు. వీరికి నిజంగా దమ్ముంటే, వీనికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే వీడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిది అంటే వీని పదవికి రాజీనామా చేయాలి. చేస్తాడా? వీనికి అంత దమ్మున్నదా? లేదు. వీడు అసలు బీసీ వాదం ఎత్తుకున్నదే ఈ పదవిని వాడుకొని మంత్రి పదవి కోసమో ఇంకా పైకి ఎక్కాలనే ఆలోచన కోసమే బీసీలను వాడుకుంటున్నాడు. అసలుంటిది వీడు ఎమ్మెల్సీకి ఎట్లా రాజీనామా చేస్తాడు? చెయ్యడు. వీడున్నదే బీసీ రెడ్ల పాలన కింద ఉన్నాడు, వీడున్నదే రెడ్ల మోచేతి కింద నీళ్ళు తాగుతున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి బీసీ బిడ్డల్ని రెచ్చగొడతాడు. ఒక్కటి, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చింది. మీ కాంగ్రెస్ పార్టీయే కదా, నిలదీసి ఆ బీసీ డిక్లరేషన్ని నువ్వు అమలు చేయించే దమ్మున్నదా నీకు? వీడు ఆ ముక్క అడిగితే వాళ్ళు వీని అంటారు, అడగడు. ఇక ఏం చేసుకున్నాడంటే ఒక్కటి బీసీ కులగణన చేయాలని చెప్పి వీడు ఒకటి ముంగటేసుకున్నాడు. సరే, అది వాళ్ళు చేస్తారా చెయ్యరా, ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారనే తర్వాత సంగతి ఏంటంటే ఒకవేళ చేస్తే మాత్రం నా వల్లనే బీసీ కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి వీడు ఇప్పటి నుంచే డబ్బా కొడుతున్నాడు. ఓకే, ఇదొక పాయింట్. అయితే ఇంకొకటి ఏంటంటే ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది నేనే అని ఎట్లయితే చెప్పుకున్నాడో, రేపు పొద్దుగాల బీసీ కులగణన అనేది చేస్తే అది నా వల్లనే జరిగింది అని చెప్పుకోవడానికి వీడు ముంగటి నుంచే డబ్బా కొట్టుకుంటున్నారు అన్నట్టు. ఒకటి, ఇప్పుడు బీసీలు రాజ్యాధికారం రావాలి, రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి, ఇక నుండి మొత్తం బీసీలది రాజ్యం అని చెప్తున్నావు. సరే, ఓకే, బీసీల రాజ్యం రావడం అందరికీ మంచిదే, అందరూ సంతోషించాల్సిన విషయమే. ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలియదు. సరే, దానికి టైం పట్టవచ్చు, ఇంకా కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. గురుకులాలలో బీసీ పిల్లలు పురుగుల అన్నం తింటున్నారు, ఎస్సీ పిల్లలు గొడ్డు కారం తింటున్నారు. ఇట్లెందుకు తిండి పెడుతున్నారు అని అడిగినందుకు ఎస్సీ పిల్లల్ని కులం పేరుతో దూషిస్తున్నారు. గురుకులాల్లో బీసీ పిల్లలు చచ్చిపోతున్నారు, ఎస్సీ పిల్లలు చచ్చిపోతున్నారు, ఎస్టీ పిల్లలు చచ్చిపోతున్నారు. నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే యాక్షన్ తీసుకోమని అడిగే దమ్ము నీకుందా? మీరు రేవంత్ రెడ్డిని అడుగుతావా? బీసీ పిల్లలకు మంచి అన్నం ఎందుకు పెడతలేవు గురుకులాలల్లా అని గల్లావట్టి నిలదీసే దమ్ము నీకున్నదా? లేదు. ఇప్పుడు చేయాల్సిన పనులు ఏమో చేయవు, కానీ బీసీల రాజ్యాధికారం అని ఎందుకంటే వీడు ముఖ్యమంత్రి అయిదామని కలలు కంటున్నానట్టు. అట్లా వీని కళలు చాలా పెద్దగా ఉన్నాయి, మామూలుగా ఉండే. కానీ అయితే ఏం అడగాలి నువ్వు? గురుకులాలల్లో నీకు నిజంగా బీసీల మీద దమ్ముంటే గురుకులాలల్లో పిల్లలకు పురుగుల అన్నం కాకుండా మంచి అన్నం పెట్టించు మీ గవర్నమెంట్ని అడిగి. ఆ దమ్మున్నదా నీకు? గురుకులాలలో పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు ఎంక్వైరీ చేయించు. ఆ దమ్మున్నదా? లేదు. ఇంకొకటి, నీకు ఓట్లేసిన నిరుద్యోగ యువతలో 80% మంది బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటారు కదా, మరి వాళ్ళ తరపున మొన్న డిఎస్సీ అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చిర్రు, నువ్వెందుకు రాలే? జీవో 46 రద్దు చేయమని కొట్లాడుతున్నారు, నువ్వు దాని గురించి ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? గురుకులాలలో 80% పాఠాలు చెప్పే లెక్చరర్లు కావచ్చు, వాళ్ళంతా 80% మంది బీసీలో ఉంటారు, వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడతలేవు? మీ గవర్నమెంటే కదా, అడిగే దమ్ముండాలి కదా నీకు. రైతులలో 80% మంది రైతులే బీసీలు ఎస్సీ ఎస్టీలే ఉంటారు, వాళ్ళల్లో రుణమాఫీ కానోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి బీసీ రైతులకు ఎస్సీ రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని చెప్పి గల్లాబట్టి నిలదీసే దమ్ము నీకున్నదా? లేదు. రైతు బంధు 80% తీసుకునేది ఎవరు? బీసీ బిడ్డలు, బీసీ రైతులు, ఎస్సీ బహుజనులే తీసుకుంటారు, దళితులే తీసుకుంటారు. మరి రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? వానాకాలం సీజన్ కూడా అయిపోయింది, రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అని నిలదీసే దమ్మున్నదా నీకు? లేదు. ఇప్పుడు బీసీలకు చేయాల్సిన న్యాయం మనకు అవసరం లేదు. ఎప్పుడో వస్తుందో రాదో, ఎప్పుడు వస్తుందో తెలియని బీసీల రాజ్యాధికారం కోసం మాత్రం మన బీసీలను రెచ్చగొట్టాలి. ఎందుకు రెచ్చగొట్టాలంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు
నిజంగానే వీని వెనకాల బీసీలు ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీని వీడు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ వీని వెనకాల నిజంగానే బీసీ బలం ఉన్నట్టున్నది అని వాళ్ళు నమ్మిరు అనుకో, వీనికి మంత్రి పదవో ఏదో ఒకటి ఇచ్చి కాలబడతారు అన్నట్టు. అది వీని స్కెచ్ ఇది. అయితే వీని అసలు రూపం ఏంటిదంటే, ఎట్లయితే అప్పట్లో దళిత బిడ్డల్ని రెచ్చగొట్టి పోయి బీజేపీలో దుంకిండు, దళిత బిడ్డల్ని నిలువెల్లా ముంచేసిండు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి పోయిండు, ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు, నిరుద్యోగులందరినీ నిలువెల్లా ముంచేసిండు. ఇప్పుడు వానికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అయితే కాంగ్రెస్ వాళ్ళు వీని అతి తెలివి గురించి, వీని వెకిలి చేష్టల గురించి తెలిసే వీని దూరం పెడుతున్నారు, వీని పట్టించుకుంటలేరు. వీనికి అసలు వాల్యూ ఇస్తలేరు. ఎందుకంటే వీడు ఎప్పటికైనా ప్రమాదమే అని తెలిసి రేవంత్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే కేసీఆర్నే గంతగానం తిట్టిండు వీడు, రేపు నన్ను కూడా తిట్టకుండా ఎట్లుకుంటాడని రేవంత్ రెడ్డికి తెలుసు. అట్లాగే నల్గొండ రెడ్లకు కూడా తెలుసు. వీడిని అందుకే పక్కకు నూపుతున్నారు. వీనికి విలువిస్తలేరు వాళ్ళు. వీడేం చేస్తాడంటే మొత్తం బీసీలకే విలువిస్తలేరు అనే ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసి బీసీలను రెచ్చగొట్టి వీని వెనకాల బీసీలు వచ్చే విధంగా వీడు చూసుకుంటున్నాడు అన్నమాట. ఎటొచ్చి వీనికి మంత్రి పదవి కావాలి. ఇప్పుడు మళ్ళీ ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు మంత్రి పదవి అని బీసీల గురించి మాట్లాడితే చలో దేనికంటే దానికి మాట్లాడుకుందాం మనం. బీసీల గురించి ఎందుకు మాట్లాడతాడు వాడు? ఎమ్మెల్సీ రాగానే నిరుద్యోగుల గురించి మాట్లాడతాడా? ఒక్క ముక్క కూడా మాట్లాడతలేడు. అంతే. గురుకులాల్లో బీసీ పిల్లల గురించి ఒక్క ముక్క మాట్లాడొచ్చు కదా, మాట్లాడడు. రేపు పొద్దున ఏదైనా మంత్రి పదవో ఇంకేదైనా పదవో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన వెంటనే బీసీలను తీసుకుపోయి గంగలం ఉంచేస్తాడు వీడు. అంతే. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే వెంటనే రాజీనామా చేసి వచ్చి బీసీల కోసం కొట్లాడు. లేకుండా నీ దొంగ నాటకాలతోటి, నీ దొంగ వేషాలతోటి బీసీలను మోసం చేద్దామని చూస్తే తెలుసు కదా బిడ్డ, వచ్చే ఎన్నికలలో బీసీలే బొంద పెడతాను నేను ఖచ్చితంగా. గుర్తుపెట్టుకో చింతపండు.